హలో ఫ్రెండ్స్, మన నేషన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు వివాహం కాని వారికి వివాహం, హలో ఫ్రెండ్స్, మన నేషన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మన విజయనగరం దగ్గరలో ఒక పురాతనమైన దేవాలయం చూపించబోతున్నాను. నా జర్నీలోని ఇంతకుముందు మీరు వీడియోస్ చూడకపోతే స్వయం విగ్రహాలు చాలా చూపించాను. మన విజయనగరం జిల్లాలో చాలా విగ్రహాలు చూపించాను నేను. అలాగే మన విజయనగరం లోకల్లో ఇప్పుడు విజయనగరం డివిజన్ నేను చేస్తున్నాను. విజయనగరం డివిజన్ అంతా ఆల్మోస్ట్ అన్ని మండలాలు తిరిగేశాను. ఇప్పుడు మన విజయనగరం లోకల్లో ఏ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో చూపిస్తున్నాను. ఈరోజు వచ్చింది మనం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది ఎక్కడ ఉందంటే మన ఇక్కడి నుంచి మనకు 500 మీటర్స్ దూరంలో అన్నమాట. అది చాలా బాగుంటుంది. ఎలా రావాలి అంత లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఓపెన్ చేసి చూడండి. చాలా చాలా బాగుంది. నేను గుడి ఎంత బాగుంటుందని అసలు ఊహించలేదు నేను. పంతులు గారి మాటలో మనం తెలుసుకుందాం ఇక్కడ చరిత్ర ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఇది ఎన్ని సంవత్సరాల కిందటి అతని మాటలో మనం తెలుసుకుందాం. పంతులు గారిని అడిగాను నేను, 2 నిమిషాలు చెప్తానన్నారు, కొద్ది బిజీగా ఉన్నారు. ఇప్పుడు స్వామివారిని లోపల ఎలా ఉందో అంతా మీకు చూపిస్తాను. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. లోపలికి ఉంది అసలు కనిపిస్తుంది, చీకటిగా ఉంది. జగన్నాథ స్వామి టెంపుల్, ఆ పక్కనే ఐశ్వర్య లక్ష్మీ టెంపుల్. గుడి మొత్తం చూసారు. లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు లాన్ చూపిస్తాను చూడండి. ఇదిగండి, కనిపిస్తున్నారా? ఇంత పురాతనమైన టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఇది మీకు తెలుసా? ఇది మన తిప్తాం ఎలాగని బాగుంది. ఇది బాగా పెట్టేది. స్వామి చూసారా? గర్రమూర్తి చాలా బాగున్నారు. జయ శ్రీమన్నారాయణ. విజయనగరంలో పురాతన దేవాలయం అయినటువంటి శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం. ఈ మధ్యనే ఈ దేవాలయానికి మంచి రూపకల్పన అయింది. అలాగే ఈ యొక్క దేవాలయానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి ఆలయం పునరుద్ధరణ చాలా విశేషంగా జరిగింది. ఇది 1000 సంవత్సరాలు అయినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక రోజుకి ఇంచుమించుగా 25 వివాహాలు, అలాగే చాలా విశేషంగా జరిగినటువంటి కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈ యొక్క దేవాలయంలోని ముందు రోజు వచ్చి ఇక్కడ రాత్రి పడుకొని ఉదయాన్నే పెళ్ళిళ్ళు చేసుకొని, అలాగే ఉపనయనాలు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఈ స్వామి
సంతానం లేని వారికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే స్వామివారు సంతాన గోపాలస్వామి సంతానం కూడా ప్రాప్తింపజేస్తారు. ఈ మధ్యనే ఒక 7-8 సంవత్సరాల క్రితం ఆలయం చాలా వైభవపేతంగా పునరుద్ధరణ జరిగింది. ఈ ఆలయానికి చరిత్ర గల దేవాలయం. దీనికి ముందు వేణుగోపాలపురంలో అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం కొన్ని అనివార్య కారణాల వల్ల శిథిలావస్థ అయిపోయింది. మన వేణుగోపాలస్వామి భక్తుల కళ్ళలో కనిపించి నేను పలానా చోట ఉన్నాను, పలానా దగ్గర తీసుకొని వచ్చి నన్ను ప్రతిష్టా కార్యక్రమం చేయించండి, చేసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. ఆ భక్తుడు నేను ఏమీ లేని దీన పరిస్థితిలో ఉన్నాను కదా, నేనేం చేయగలను అనేసగల ఆ స్వామి నువ్వు లాటరీ రూపాయి టికెట్ తీసి చేసినట్లయితే నీకు అధిక ధనం ప్రాప్తిస్తుంది, దాంతో నువ్వు ఆలయ నిర్మాణం జరుగుతుంది, అలాగే ప్రతిష్ట కూడా జరుగుతుంది నువ్వు చేసినట్లయితే. అలాగే ఆ భక్తుడు చేశాడు. ఆ స్వామివారిని మన ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్యమైన వ్యక్తులు డాక్టర్ సతీష్ మాటూరు, అలాగే కంది మురళీనాయుడు గారు, అలాగే ముఖ్యమైన వాళ్ళు చాలా ముందుగా వచ్చి ఈ ఆలయాన్ని చాలా విశేషంగా సమకూర్చినట్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతున్నారు. భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని మరీ కోరుకుంటున్నాం. అలాగే పాల్గొన మాసం పాల్గొన శుద్ధ ఏకాదశికి స్వామివారి యొక్క కార్యక్రమాలు 5 రోజులు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి. భక్తులందరూ కూడా ఇక బ్రహ్మోత్సవాలకు పాల్గొనండి. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే భక్తులు విశేషమైనటువంటి అధిక రీతిలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. మిగతా కార్యక్రమాలు కూడా అలాగే ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రాలు అన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో చాలా విశేషంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ ఇది గమనించి స్వామివారిని దర్శించుకొని తరిస్తారని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఎంత పురాతన దేవాలయాలు ఎక్కడైనా చూస్తే అసలు ఇది మన దగ్గరలో ఎంత అద్భుతమైన దేవాలయం ఉందో మనకే తెలియదు. అసలు ఎంత బాగుంది చూసారా, ఆ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, పైనుంచి విజువల్ అంతా సూపర్గా ఉంది. అసలు ఆ కట్టడాలు చూడండి, ఎంత పురాతనమైన టెంపుల్ ఇది. కనిపిస్తున్నాయి మీకు? అసలు అద్భుతమైన టెంపుల్ ఇది. సరౌండింగ్ మొత్తం మీకు కనిపిస్తుందా? బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇది గుడి లోపల చూపిస్తున్నాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయట ముందు చూపిస్తాను చూడండి. గుడి ద్వారం చూసారు, ఎంట్రన్స్. అలాగే ఇక్కడ చూడండి, ఎంత బాగుందో కనిపిస్తుంది మీకు. ఎక్సలెంట్, అద్భుతం అసలు. చూపిస్తుంది కనిపిస్తున్నారా? మీ సైడ్ నుంచి చూపిస్తుంది, బాగా కనిపిస్తుంది. చూసారా? ఇటొక్కేనుగు గుడి ఎంట్రన్స్లో చూడండి, వెనకాల గుడి. అద్భుతం అసలు, సూపర్ అసలు. సరౌండింగ్స్ చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. మండపం కూడా ఉంది, పిల్లల పార్క్ కూడా ఉంది. మిత్రమా, మీరు ఈ గుడికి టైమింగ్స్ చూడండి. దీన్ని కొత్త కోవిల్ అని కూడా పిలుస్తారు. ఆలయం ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 వరకు.
దేవాలయం దర్శనం టైమింగ్ ఇది. గారు మాటలు విన్నారు కదా ఇక్కడ చరిత్ర అంతాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో వీడియో చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, చరిత్ర తెలిసింది అనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటి అని చెప్పారు పంతులు గారు. ఇంకా నెక్స్ట్ ఇంకో గుడి గురించి తెలుసుకుందాం. మన విజయనగరంలోనే దుప్పాడ దగ్గర అష్టలక్ష్మి గుడి ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను నేను. అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నీ చూపిస్తాను మీకు.